ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 11 ఫిబ్రవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. మీ వద్ద జ్ఞానరత్నాలు ఉన్నాయి. మీరు ఈ జ్ఞానరత్నాల వ్యాపారమే చేయాలి. ఇక్కడ మీరు జ్ఞానం నేర్చుకుంటారు, భక్తి కాదు. ఈరోజు ప్రశ్న: డ్రామాలో నిశ్చయింపబడిన ఏ అద్భుతాన్ని చూసి అది భగవంతుని లీల అని భావించి వారిని పొగుడుతారు? జవాబు: ఎవరు ఎవరిలో భావనను ఉంచుతారో వారికి వారి సాక్షాత్కారం అవుతుంది. కనుక భగవంతుడే నాకు సాక్షాత్కారం చేయించారని భావిస్తారు. కానీ ఇదంతా డ్రామానుసారం జరుగుతుంది. ఒకవైపు భగవంతుని మహిమ చేస్తారు, మరోవైపు వారిని సర్వవ్యాపి అని గ్లాని కూడా చేస్తారు. ఓం శాంతి. భగవాను వాచ: మనుషులను గాని దేవతలను గాని భగవంతుడని అనరని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. బ్రహ్మ దేవతాయ నమః, శంకర్ దేవతాయ నమః అని అంటూ శివ పరమాత్మాయ నమః అని అంటారు. శివునికి తమ సొంత శరీరం లేదని మీకు తెలుసు. శివబాబా మరియు సాలిగ్రామాలు మూలవతనంలో ఉంటాయి. పిల్లలైన మనల్ని తండ్రి చదివిస్తున్నారని మీకు తెలుసు. ఇతర సత్సంగాలేవి వాస్తవానికి సత్యంతో సాంగత్యం లేవని కూడా పిల్లలైన మీకు తెలుసు. అవన్నీ మాయా సాంగత్యాలని తండ్రి చెప్తున్నారు. మనల్ని చదివించేది భగవంతుడని వారెవ్వరూ భావించరు. గీత కూడా కృష్ణ భగవాను వాచ అని భావించి వింటారు. రోజురోజుకు గీత అభ్యాసం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారికి తమ సొంత ధర్మం కూడా తెలియదు. అందరికీ కృష్ణుడంటే చాలా ప్రీతి. కృష్ణుణ్ణే అందరూ ఉయ్యల్లో ఊపుతారు. అయితే ఇప్పుడు మనం ఉయ్యల్లో ఎవరిని ఊపాలో మీకు తెలుసు. తండ్రిని ఊపరు, కానీ పిల్లలను ఉయ్యల్లో ఊపుతారు. మీరు శివబాబాను ఊపుతారా? వారు బాలునిగా అవ్వరు, పునర్జన్మ తీసుకోరు. వారొక బిందువు కనుక వారిని ఎలా ఊపుతారు? చాలామందికి కృష్ణుని సాక్షాత్కారం అవుతుంది. మొత్తం విశ్వమంతా కృష్ణుని నోటిలో ఉంది. ఎందుకంటే అతను విశ్వానికి అధికారిగా అవుతారు. అందువలన కృష్ణుని నోటిలో విశ్వం అనే వెన్న ఉంది. వారు యుద్ధం చేసేది కూడా సృష్టి రూపి వెన్న కొరకే. గెలుపొందాలని వారు భావిస్తారు. కృష్ణుని నోటిలో వెన్న ముద్దును చూపిస్తారు. ఇది కూడా అనేక విధాలుగా సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. అయితే దీని అర్థం ఎవరికీ తెలియదు. ఇక్కడ మీకు సాక్షాత్కారం అంటే ఏమిటో అర్థం చేయించబడుతుంది. భగవంతుడే మాకు సాక్షాత్కారం చేయించారని మనుషులు భావిస్తారు. ఎవరిని స్మృతి చేస్తారో కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఉదాహరణకి, ఎవరైనా కృష్ణుని గురించి తీవ్రమైన భక్తి చేస్తే అల్పకాలం కొరకు వారి మనోకామన పూర్తవుతుంది, అనగా కృష్ణుని సాక్షాత్కారం అవుతుంది. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. అంతేకాని ఈ సాక్షాత్కారాలు భగవంతుడు చేయించినవి కావు. ఎవరు ఏ భావంతో ఎవరిని పూజిస్తారో వారికి ఆ సాక్షాత్కారం అవుతుంది. ఇది డ్రామాలో నిశ్చయింపబడింది. అయితే ఇది భగవంతుడు చేయించిన సాక్షాత్కారమని వారిని మహిమ చేస్తారు. ఒకవైపు ఇంత మహిమ కూడా చేస్తారు, మరోవైపు రాయు రెప్పల్లో భగవంతుడున్నాడని కూడా అంటారు. ఇది చాలా మూఢనమ్మకంతో చేయు భక్తి. కృష్ణుని సాక్షాత్కారం అయింది కనుక తప్పకుండా కృష్ణపురానికి వెళ్ళిపోతామని భావిస్తారు. కానీ ఇక్కడ కృష్ణపురం ఎక్కడ ఉంది? ఈ రహస్యాలన్నీ ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తారు. కృష్ణపురం స్థాపన అవుతూ ఉంది. ఇది కంసపురం. కంసుడు, అకాసురుడు, బకాసురుడు, కుంభకర్ణుడు, రావణుడు ఇవన్నీ అసురుల పేర్లు. శాస్త్రాల్లో ఏదేదో రాసేశారు. గురువులు 2 రకాలని కూడా తెలిపించాలి. ఒకటేమో భక్తి మార్గంలోని గురువులు. వీరు భక్తి చేయటం మాత్రమే నేర్పిస్తారు. ఈ తండ్రి జ్ఞానసాగర్లు. వీరిని సద్గురు అని అంటారు. వీరెప్పుడు భక్తి నేర్పించరు, జ్ఞానం మాత్రమే నేర్పిస్తారు. మనుషులు భక్తి చేస్తూ ఎంతో సంతోషిస్తారు. గంటలు డప్పులు మ్రోగించి భజనలు చేస్తారు.
బెనారస్లో దేవతలందరికీ మందిరాలు కట్టించారు. ఇవన్నీ భక్తి మార్గపు దుకాణాలు, భక్తికి సంబంధించిన వ్యాపారాలు. పిల్లలైన మీది జ్ఞానరత్నాల వ్యాపారం. దీనిని కూడా వ్యాపారమని అంటారు. తండ్రి కూడా రత్నాల వ్యాపారులే. ఇవి ఎటువంటి రత్నాలో మీకు తెలుసు. ఈ విషయాలను కల్పక్రితం ఎవరు అర్థం చేసుకున్నారో ఇప్పుడు కూడా వారే అర్థం చేసుకుంటారు. ఇతరులు అర్థం చేసుకోలేరు. ఎవరైతే చాలా గొప్పవారిగా ఉన్నారో వారు చివర్లో వచ్చి అర్థం చేసుకుంటారు. కొంతమంది ఇతర మతాల్లోకి పరివర్తన కూడా అయ్యారు కదా. జనక మహారాజు కథ కూడా వినిపిస్తారు. జనకుడు మళ్ళీ అనుజనకుడుగా అవుతాడు. ఉదాహరణకి ఎవరి పేరైనా కృష్ణుడైతే నీవు దైవీ కృష్ణునిగా అవుతావని అంటారు. సర్వగుణ సంపన్నమైన ఆ కృష్ణుడు ఎక్కడా, ఈ కృష్ణుడు ఎక్కడా? ఎవరి పేరైనా లక్ష్మి అయితే ఆమె ఈ లక్ష్మీనారాయణల ఎదుటకు వెళ్ళి వారిని మహిమ చేస్తుంది. ఆ లక్ష్మికి నాకు అంత వ్యత్యాసం ఎంతుందో ఆమెకు అర్థం కాదు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. ఈ చక్రం అనేకసార్లు తిరుగుతూ వచ్చింది. ఎప్పుడూ ఆగిపోదు, తిరుగుతూనే ఉంటుంది. మీరు ఈ నాటకంలోని పాత్రధారులు. మనము ఈ నాటకంలో పాత్రను అభినయించేందుకు వచ్చామని మాత్రం మనుషులకు తెలుసు. అయితే ఈ డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. ఆత్మల నివాస స్థానం అత్యంత పైభాగంలో ఉందని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ సూర్యచంద్రుల ప్రకాశం కూడా ఉండదు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకునే పిల్లలు చాలా వరకు సాధారణంగా పేదవారుగానే ఉంటారు. ఎందుకంటే భారతదేశమే అన్నిటికంటే ధనవంతంగా ఉండేది. ఇప్పుడు భారతదేశమే అన్నిటికంటే నిరుపేద దేశంగా అయింది. డ్రామా అంతా భారతదేశం పైనే ఆధారపడి ఉంది. భారతదేశం వంటి పవిత్రమైన ఖండం మరొకటి ఏదీ ఉండదు. పావన ప్రపంచంలో పావన ఖండం మాత్రమే ఉంటుంది. ఇక ఏ ఇతర ఖండము అక్కడ ఉండదు. ఈ ప్రపంచమంతా ఒక అనంతమైన ద్వీపమని బాబా అర్థం చేయించారు. లంక ఎలాగైతే ఒక దీపమో అలా ఈ ప్రపంచమంతా ఒక దీపమే. రావణుడు లంకలో ఉండేవాడని అంటారు. ఇప్పుడు రావణ రాజ్యం ఈ పూర్తి బేహద్ లంకపై ఉందని మీకు తెలుసు. ఈ సృష్టి అంతా సముద్రంపై ఉంది. ఇదంతా ఒక ద్వీపమే. దీనిపై రావణ రాజ్యం ఉంది. ఈ సీతలందరూ రావణుని జైల్లో ఉన్నారు. అయితే వారు హద్దులోని కథలు తయారు చేసేశారు. వాస్తవానికి ఇవన్నీ అనంతమైన విషయాలు. ఇది అనంతమైన నాటకము. అందులోనే చిన్న చిన్న నాటకాలు కూర్చుని తయారు చేశారు. ఈ సినిమాలు మొదలైనవి కూడా ఇప్పుడు తయారైనవి. వీటి ద్వారా అర్థం చేయించేందుకు తండ్రికి కూడా సులభంగా ఉంటుంది. ఈ అనంతమైన నాటకం అంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మూలవతనము సూక్ష్మవతనాల గురించి ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఆత్మలైన మనమంతా మూలవతన వాసులమని మీకు తెలుసు. దేవతలు సూక్ష్మవతన వాసులు. వారిని ఫరిస్తాలని కూడా అంటారు. అక్కడ రక్త మాంసాల అస్థిపంజరం ఉండదు. సూక్ష్మవతనంలో పాత్ర కూడా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు సూక్ష్మవతనంలోకి వస్తూ పోతూ ఉంటారు. తర్వాత ఎప్పుడు వెళ్ళరు. ఆత్మలైన మీరు మూలవతనం నుండి వచ్చినప్పుడు వయా సూక్ష్మవతనం ద్వారా రారు, నేరుగా వచ్చేస్తారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు సూక్ష్మవతనం ద్వారానే వెళ్తారు. ఇప్పుడు మాత్రమే సూక్ష్మవతన పాత్ర ఉంటుంది. ఈ రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మలైన మనకు అర్థం చేయిస్తున్నానని తండ్రికి తెలుసు. సాధు సత్పురుషులు ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవు. వారెప్పుడు ఇటువంటి విషయాలు మాట్లాడలేరు. అనంతమైన తండ్రియే పిల్లలతో ఈ విషయాలు మాట్లాడతారు. అవయవాలు లేకుంటే మాట్లాడలేరు కదా. నేను ఈ శరీరం ఆధారంగా తీసుకుని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీ దృష్టి కూడా తండ్రి వైపుకు వెళ్తుంది. ఇవన్నీ కొత్త విషయాలు. నిరాకార తండ్రి మాత్రమే ఈ విషయాలు తెలుపుతారు. వారి పేరు శివబాబా. ఆత్మలైన మీ పేరు ఆత్మలే. మీ శరీరం పేర్లు మారిపోతూ ఉంటాయి. పరమాత్మ నామరూపాలకు భిన్నమని అంటారు. కానీ
వారి పేరు శివుడని అంటారు కదా. శివుని పూజ కూడా చేస్తారు. ఒకటి అర్థం చేసుకుంటారు, మరొకటి చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నామరూప దేశ కాలాదులన్నీ తెలుసుకున్నారు. ఏ వస్తువు కూడా నామరూపాలు లేకుండా ఉండదని మీకు తెలుసు. ఇది కూడా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయము. తండ్రి అర్థం చేస్తున్నారు. సెకండ్లో జీవన్ముక్తి అనే గాయనం కూడా ఉంది. అనగా మనుషులు నరుడి నుండి నారాయణునిగా అవ్వగలరు. మన తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్. మనము వారి పిల్లలుగా అయ్యాము కనుక మనం స్వర్గానికి అధికారులము. అయితే ఈ విషయం కూడా అర్థం చేసుకోరు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నరుడి నుండి నారాయణ్గా అవ్వటమే మీ లక్ష్యం. ఇది రాజయోగం కదా. చాలామందికి చతుర్భుజుని సాక్షాత్కారం అవుతుంది. అందువలన మనం విష్ణుపురికి అధికారులుగా అయ్యేవారమని రుజువవుతుంది. స్వర్గంలో కూడా లక్ష్మీనారాయణల సింహాసనం వెనుక విష్ణు చిత్రం ఉంటుందని మీకు తెలుసు. అనగా విష్ణుపురంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉందని అర్థమవుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విష్ణుపురంకు యజమానులు. అది కృష్ణపురం, ఇది కంసపురం. డ్రామానుసారం ఈ పేర్లు పెట్టబడినవి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నా రూపము చాలా సూక్ష్మమైనది, ఎవరూ అర్థం చేసుకోలేరు. ఆత్మ ఒక నక్షత్రమని అంటారు, కానీ మళ్ళీ లింగరూపాన్ని తయారు చేస్తారు. లేకుంటే ఎలా పూజిస్తారు? రుద్ర యజ్ఞంను రచిస్తే బొటనవ్రేలు వంటి శాలిగ్రామాలను తయారు చేస్తారు. మరోవైపు ఆత్మల నక్షత్రాల వలె ఉంటాయని అంటారు. ఆత్మను చూచేందుకు చాలా ప్రయత్నిస్తారు, కానీ ఎవరూ చూడలేరు. రామకృష్ణుడు వివేకానందుల ఉదాహరణ కూడా చూపిస్తారు కదా. రామకృష్ణుడి నుండి ఆత్మ వెలువడి తనలో ప్రవేశించినట్లు వివేకానందుడు చూస్తాడు. అయితే అతనికి ఎవరి సాక్షాత్కారం జరిగి ఉంటుంది? ఆత్మ పరమాత్మల రూపమేమో ఒకటే. బిందువును చూస్తే ఏమీ అర్థం కాదు. ఆత్మను సాక్షాత్కారంలో చూడాలని ఎవ్వరూ కోరుకోరు. అందరూ పరమాత్మ సాక్షాత్కారం అవ్వాలని కోరుకుంటారు. గురువు ద్వారా పరమాత్ముని సాక్షాత్కారం అవ్వాలని వివేకానందుడు కూర్చున్నప్పుడు ఒక జ్యోతి కనిపించింది. అది నాలోకి వచ్చి ప్రవేశించిందని అనేశాడు. దీనికే అతను చాలా సంతోషించాడు. ఇదే పరమాత్ముని రూపమని భావించాడు. గురువు ద్వారా భగవంతుని సాక్షాత్కారం అవ్వాలనే భావం ఉంటుంది. అయితే ఏమీ అర్థం కాదు. భక్తి మార్గంలో ఎవరు అర్థం చేయిస్తారు? ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఏ రూపంలో ఎటువంటి భావన ఉంచుకుంటారో, ఏ రూపంను చూస్తారో వారికి అది సాక్షాత్కారం అయిపోతుంది. ఉదాహరణకి గణేశుణ్ణి చాలా ఎక్కువగా పూజిస్తే వారికి చైతన్య రూపంలో గణేశుడు సాక్షాత్కారం అవుతాడు. అలా కాకుంటే వారికి నిశ్చయం ఎలా కలగాలి? తేజోమయ రూపాన్ని చూసి మేము భగవంతుని సాక్షాత్కారం చేసుకున్నామని భావిస్తారు. అందులోనే సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా భక్తి మార్గం. క్రిందకి దిగే కళ. మొదటి జన్మ బాగుంటుంది, తర్వాత తగ్గుతూ తగ్గుతూ అంతమం వచ్చేస్తుంది. ఈ విషయాలన్నీ పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. కల్పక్రితం ఈ జ్ఞానం ఎవరికి అర్థం చేయించానో వారికే ఇప్పుడు అర్థం చేయిస్తున్నాను. కల్పక్రితం వచ్చిన వారే వస్తారు. మిగిలిన వారి ధర్మాలు వేరుగా ఉంటాయి. తండ్రి అర్థం చేస్తున్నారు. ఒక్కొక్క చిత్రంలో భగవాను వాచ అని రాసేయండి. చాలా యుక్తిగా అర్థం చేయించాలి. భగవాను వాచ కదా. యాదవులు, కౌరవులు, పాండవులు ఏం చేశారో ఈ చిత్రాల్లో చూపించారు. మీ తండ్రి ఎవరో మీకు తెలుసా అని అడగండి. తెలియకుంటే తండ్రిపై ప్రీతి లేదని అర్థం. అనగా విపరీత బుద్ధి గలవారు అయ్యారు కదా. తండ్రిపై ప్రీతి లేకుంటే వినాశనమైపోతారు. ప్రీతిబుద్ధి కలవారు విజయులుగా అవుతారు. సత్యమేవే జయితే, దీని అర్థం కూడా బాగుంది. తండ్రి స్మృతి లేకుంటే విషం పొందలేరు. గీతను శివ భగవానుడు వినిపించారని ఇప్పుడు మీరు నిరూపించి చెప్పగలరు. వారే బ్రహ్మ ద్వారా రాజయోగంను నేర్పించారు. కానీ కృష్ణ భగవానుణ్ణి గీతగా భావించి ప్రమాణం చేస్తారు. సమక్షంలో ఉన్నారని భావించవలసింది కృష్ణుణ్ణా లేక భగవంతుణ్ణా అని అడగాలి. ఈశ్వర్ని సమక్షంలో ఉన్నారని భావించి సత్యం చెప్పమని అంటారు. ఇది ఒక సాంప్రదాయంగా అయిపోయింది.
కనుక ప్రమాణం కూడా అసత్యమైపోతుంది. సేవ చేసే పిల్లలకు గుప్త నష ఉండాలి. నషాతో అర్థం చేయిస్తే సఫలత ఉంటుంది. మీ చదువు కూడా గుప్తమే, చదివించేవారు కూడా గుప్తమే. మనం నూతన ప్రపంచంలో లక్ష్మీనారాయణులుగా అవుతామని మీకు తెలుసు. మహాభారత యుద్ధం తర్వాత నూతన ప్రపంచం స్థాపన అవుతుంది. పిల్లలకిప్పుడు జ్ఞానం లభించింది. అది కూడా నెంబర్ వారుగా ధారణ చేస్తారు. యోగంలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. మేము ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాము అని కూడా చెక్ చేసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు మీరు చేసే ఈ పురుషార్థం భవిష్య 21 జన్మలకు ప్రాలబ్ధంను ఇస్తుంది. ఇప్పుడు ఫెయిల్ అయితే కల్పాంతరాలు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఉన్నత పదవి పొందలేరు. ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి. వికారులకు వశమైన వారు కూడా కొన్ని సేవా కేంద్రాలకు వస్తూ ఉంటారు. ఈశ్వరుడు అన్నీ చూస్తూ ఉంటారు. వారికి అన్నీ తెలుసని భావిస్తారు. ఇవన్నీ చూచేందుకు తండ్రికి ఏమవసరం? మీరు అసత్యం చెప్పి వికర్మలు చేస్తూ ఉంటే మీ అంతటికు మీరే నష్టపోతారు. ముఖం నల్లగా చేసుకుంటే అపవిత్రమవుతూ ఉన్నత పదవిని పొందలేమని కూడా మీకు తెలుసు. కనుక తండ్రికి తెలిసిన ఫలితం ఒక్కటే కదా. తెలుసుకునే అవసరం వారికేముంది? ఇటువంటి కర్మలు చేస్తే దుర్గతి పాలవుతామని మీ మనసు తింటూ ఉండాలి. బాబా ఎందుకు అర్థం చేయించాలి? అయితే డ్రామాలో ఉంటే బాబా ఇది కూడా తెలుపుతారు. బాబా నుండి దాచిపెట్టడం అంటే మీ అంతటకు మీరే సర్వనాశనం చేసుకోవటం. పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. బాగా చదువుకుని ఉన్నత పదవి పొందాలనే తపన మీకుండాలి. ఎవరు మరణించినా ఎవరు జీవించినా దాని చింత మీకెందుకు? తండ్రి నుండి వారసత్వం ఎలా తీసుకోవాలనే చింత మీకుండాలి. ఎవరికైనా క్లుప్తంగా అర్థం చేయించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, గుప్త నశాలో ఉండి సేవ చేయాలి. మనసు తినే పని ఏదీ చేరాదు. ఎంత సమయం స్మృతిలో ఉంటామని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, బాగా చదువుకుని ఉన్నత పదవి పొందాలనే చింత మీలో సదా ఉండాలి. వికర్మలు చేసి అసత్యం చెప్పి మిమ్మల్ని మీరే నష్టపరుచుకోరాదు. ఈరోజు వరదానము. మన్మనా భవ మహామంత్రం ద్వారా అన్ని దుఃఖాల నుండి దూరంగా ఉండే సదా సుఖస్వరూప భవ. ఎప్పుడూ ఏ విధమైన దుఃఖం వచ్చినా మంత్రం తీసుకోండి. దానితో దుఃఖం పారిపోతుంది. స్వప్నంలో కూడా కొద్దిగా కూడా దుఃఖం అనుభవం అవ్వరాదు. శరీరం జబ్బు పడినా, ధనం హెచ్చుతగ్గులైనా, ఏది ఏమైనా లోపల దుఃఖం యొక్క అల రాకూడదు. ఉదాహరణకి సాగరంలో అలలు వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ ఎవరికైతే ఆ అలల్లో తేలి ఆడటం వస్తుందో వారు అందులో సుఖాన్ని అనుభవం చేస్తారు. ఒక ఆట ఆడుతున్నట్లు జంప్ చేసి అలను దాటుకుంటారు. మీరు సాగరుని పిల్లలు, సుఖస్వరూపులు. మీకు దుఃఖం యొక్క అల కూడా రాకూడదు. స్లోగన్: ప్రతి సంకల్పంలో దృఢత అనే విశేషతను ప్రాక్టికల్లోకి తెస్తే ప్రత్యక్షత జరిగిపోతుంది. అచ్చా, ఓం శాంతి.